ఓకే అండి. సో ఇది నా ఫేస్‌బుక్ అకౌంట్. ఓకే. జనరల్‌గా నా ఫేస్‌బుక్ అకౌంట్ వేరే ఉంది. బట్ నాకు మల్టిపుల్ కావాలి. బికాస్ మార్కెటింగ్ ఉంది కాబట్టి. ఇది యాక్చువల్ నా పర్సనల్ అకౌంట్ ఇదే అన్నమాట. సుభాష్ మంగళం అని కొడితే మీకొస్తుంది. దిస్ ఇస్ ది అకౌంట్. యాహ్! సో ఈ ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్స్ వెరీ కామన్. జనరల్‌గా ఫేస్‌బుక్ అని టైప్ చేయండి. తర్వాత క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అని అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, సర్‌నేమ్, మొబైల్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. కంపెనీ పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేయొద్దు. మీ పేరు మీదనే చేయాలి. ఎందుకంటే ఫేస్‌బుక్ కొన్ని రూల్స్ మారినాయన్నమాట. ఇనిషియల్‌గా దే ఫేస్ సమ్ ప్రాబ్లమ్. కాబట్టి మనుషులు మాత్రమే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కంపెనీస్ కాదు. ఓకే. కంపెనీస్‌కి అకౌంట్ అవసరం లేదు. పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు లేకపోతే ఇవన్నీ ఫిలప్ చేయండి. అండ్ మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ మీరు నిజంగానే మనుషుల రోబోసా అని తెలుసుకోవడానికి అది మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ కాబట్టి మీరు ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది అనమాట. సో మీరు లేని వాళ్ళు ఈరోజు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేసుకోవాలంటే అట్‌లీస్ట్ మీ అకౌంట్ అనేది 1 మంత్ ఓల్డ్ అయి ఉండాలి. అట్‌లీస్ట్ నెల రోజులు అయి ఉండాలి క్రియేట్ చేసుకొని. లేదంటే యాడ్స్ రన్ చేయనీయదన్నమాట. ఈ రోజే క్రియేట్ చేసుకొని రేపటి నుంచి యాడ్స్ రన్ చేస్తా అంటే కుదరదన్నమాట. కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ తీసుకోండి. మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది సార్, మా పర్సనల్ సార్. నా పర్సనల్ నేను వేరే వాళ్ళకి చూపియనంటే నీ పర్సనలే ఉంటుందండి. మీ అకౌంట్ ఎవరికీ కనిపియదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో నాది పర్సనల్, మనం పబ్లిక్ కనిపియొద్దు అని అనుకుంటే మీరు బిజినెస్ చేయలేరు అసలు యాక్చువల్‌గా. మీరు కావాల్స్తే పర్సనల్‌గా ఎక్కువ ఫోటోస్ పెట్టకండి. వుమెన్ ఉన్నారు, నాకు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవద్దు అనుకుంటే ఫోటోస్ ఏం పెట్టకండి. ఒక డీపీ పెట్టుకోండి చాలు అంతే. ఓకేనా? సో అంటే మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకుంటూ ఓసారి యాక్సెప్ట్ చేస్తూ చేయదని. కాబట్టి మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇంకొకటి మీరు బిజినెస్‌లో ఉన్నారు. మీరు ఒక 10 ఇయర్స్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు గదా! కాబట్టి ఇక్కడ చేసుకుంటేనే బావుంటుంది. ఎందుకంటే ఒక వెంచర్ గురించి పెట్టినప్పుడు మీ ఫ్రెండ్స్‌కి అందరికి ఎళ్ళిపోతది. సేల్ అయ్యే ఛాన్స్ ఉంటది. కొత్తది క్రియేట్ చేసుకొని అందులో ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకునే కంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్‌ని వాడుకోవడం బెటరు. ఓకేనా? అయిపోయింది. సో మీ పర్సనల్ అకౌంట్‌లో మనం ఏమి చేయమండి. ఇక్కడ పర్సనల్ అకౌంట్‌లో ఉండదు. మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారో దానికోసం మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ల్యాప్‌టాప్‌లో చెప్తున్నా, ఫోన్‌లో వేరే ఉంటుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌లోనే చేయండి. ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా! మనుషులు మాత్రమే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. బిజినెస్ అందరూ కూడా పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటి డిఫరెన్స్ అంటే నార్మల్ ఫేస్‌బుక్ అకౌంట్ అనే దానికి మాక్సిమం 5000 మెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు యాస్ ఎ ఫ్రెండ్‌గా. అంతకంటే ఎక్కువ లేదండి. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిర్రనుకో, బిజినెస్ 5,000తో సరిపోదు. అవసరం 5,00,000 మంది కూడా కావాలి. కాబట్టి పేజ్ తీసుకోవచ్చు. పేజ్‌కి లిమిట్ లేదండి. అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ యూ కెన్ గో ఫర్ ఇట్. దానికి మాత్రం పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫేస్‌బుక్ అకౌంట్ మ్యాండేటరీ. కాబట్టి ఏదైతే ఫేస్‌బుక్ అకౌంట్ ఉందో దాని నుంచి మాత్రమే మీరు పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. నా ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ కొన్ని అప్‌డేట్స్ పెట్టినా నేను. ఇక్కడ నుంచి నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా. మీరు కూడా అందరూ కూడా ఒక పేజ్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ మాకు ఉంది సార్ అంటే ఓకే. బట్ లేని వాళ్ళు మాత్రం పేజ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూపిస్తున్నా. సో ఇక్కడ టాప్ రైట్‌లో మెనూ కనిపిస్తుంది. పేజ్ అనే ఆప్షన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. ఆ పేజ్ యొక్క పేరు ఏంటి పెట్టండి. ఇప్పుడు మీరు పెట్టారు కదా ఒకటి జాగా అని, ఆ విధంగా జాగా అని పెట్టుకోవచ్చు మీరు. ఇది నేమ్ మాత్రమే. సో నేనేమని రాస్తున్నా అంటే ఓడిఎంటి తెలుగు ఓడిఎంటి కోడ్స్ తెలుగు. ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో స్టార్ట్ చేసిన కదా, దానికోసం అని ఒక పేజ్. ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అనుకోండి. ఇక్కడ ప్రాపర్టీ, ఇవన్నీ ఎస్టేట్ ఏజెంట్ ఈ విధంగా ఉంది. మీరు పెట్టుకోవచ్చు మీకు ఏ సమస్య అది.
వెల్త్ అడ్వైజర్ అంటే మీకు వెల్త్ అడ్వైజర్ చెక్ చేయండి ఆప్షన్స్. ఓకే, నాకైతే ఎడ్యుకేషన్ ఇది కాబట్టి నేను ఎడ్యుకేషన్ పెట్టేస్తున్నా, ఎడ్యుకేషన్ వెబ్సైట్. తర్వాత బయో అండి, ఇది ఆప్షనల్ బట్ రాసుకోండి. ఏమని మీ గురించి మీరు ఎక్స్పెక్ట్ టెల్ పీపుల్ అ లిటిల్ బిట్ అబౌట్ యు డూ. మీరేం పెట్టాలంటే ఐ హెల్ప్ పీపుల్ టు ఫైండ్ ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఫ్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అని పెట్టినాం అనుకో, అక్కడ కీవర్డ్ ఉంది కదా, ఎవరైనా సర్చ్ చేసేటప్పుడు కూడా మీ పేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట. అందుకోసం ఇది తీసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి గారు క్వశ్చన్ ఉందా? అవును సార్, అక్కడ మీరు సెకండ్ టైం ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేశారు కదా, మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ అని పెట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు కదా. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, ఓన్ గా పెట్టుకోవడానికి లేదా? లేదు లేదు, అక్కడ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఈ బయో అనేది మీ గురించి మీరు రాసుకోండి, నేను చెక్ చేస్తా. మీ ప్రతి ఒక్కరి బయో ఎట్లుందో చెక్ చేస్తాలే, తర్వాత మీకు నచ్చినట్టు రాయండి, తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, learn advanced digital marketing. రైట్, ఇది 250 క్యారెక్టర్స్ ఏముంటుంది. రైట్, సో చూడండి, పేజ్ నేమ్ ఇచ్చాను, కేటగిరీ ఇచ్చాను, బయో ఇచ్చాను, క్రియేట్ పేజ్. ఇప్పుడు ఒక పేజ్ అనేది క్రియేట్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మీ వెబ్సైట్ ఏంటి, మనం అందరం వెబ్సైట్ చేసుకున్నాం కదా, సొంత వెబ్సైట్ ఉన్న వాళ్ళు మీ వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వాలి. వెబ్సైట్ యూఆర్ఎల్ ఎట్లా కాపీ చేయాలో చూపిస్తా చూడండి. మీ వెబ్సైట్ నేమ్ టైప్ చేయండి సపరేట్ ట్యాబ్ లో, టైప్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ప్రాపర్ యూఆర్ఎల్ వస్తుంది. తర్వాత మన టైం జోన్ ఇండియా కదా, ఇండియా తీసుకొని మీ నంబర్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ పెట్టండి. లొకేషన్ ఏంటి, ఎక్కడ అడ్రస్ మీది, సో ఆ లొకేషన్ కూడా పెట్టండి. టౌన్ ఆర్ సిటీ, హైదరాబాద్, పోస్టల్ కోడ్, అడ్రస్. మీరు ఒకవేళ షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక జ్యువెలరీ షాప్ అనేది ఎగ్జాక్ట్ అడ్రస్ ఇస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కాబట్టి జస్ట్ ఏరియా ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత అవర్స్, మీరు ఎప్పటి నుంచి ఏ టైం వరకు అవైలబుల్గా ఉంటారు. నాదంటే ఎడ్యుకేషన్ కాబట్టి వస్తుంది, మీకు ఈ ఆప్షన్ రావచ్చు రాకపోవచ్చు. సో ఆల్వేస్ ఓపెన్ అని పెట్టుకున్నా ఏం కాదు, నాది ఆన్లైన్ కాబట్టి. నెక్స్ట్ జస్ట్ నేను ఆప్షన్స్ ఫినిష్ చేస్తున్నా. తర్వాత ఒక ప్రొఫైల్ పిక్, ఒక కవర్ పిక్ అడుగుతుందండి. ప్రతి ఒక్క పేజ్ కి ఒక ప్రొఫైల్ పిక్, ఒక కవర్ పిక్ అవసరం కదా, దాన్ని అయితే ఇది అడుగుతుంది. సో ఇది నేను చేయట్లేదు ఇప్పుడు, ఎందుకోసం అంటే దీనికి రేపు సపరేట్ గా నీకు క్యాన్వా క్లాసెస్ చూపిస్తా. ఆ రోజు వర్క్ షాప్ వచ్చిన రోజు నేను కొద్దిగా చూపించాను, చాలా క్రౌడ్ ఉండే, అందరూ తీసుకోలేదు. రేపు నేను అడ్వాన్స్ ఆప్షన్స్ తోటి ప్రొఫైల్ పిక్ ఎట్లా పెట్టాలి, కవర్ పిక్ ఎట్లా పెట్టాలి, ఏ సైజులు ఉంటానో రేపు చూపిస్తా. యాజ్ ఆఫ్ నౌ నేను ఇది స్కిప్ చేస్తున్నా, ప్రొఫైల్ పిక్ కవర్ పిక్ పెట్టకుండా. లేదంటే యాజ్ ఆఫ్ నౌ జస్ట్ నా దగ్గర ఉన్న ఫొటోస్ ఏదైనా పెట్టేస్తా, మళ్ళీ మారుస్తాం రేపు. ఖాళీగా పెట్టకుండా నేను ఒక పెట్టేస్తున్నా, బట్ నా దగ్గర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేవులేండి. కాల్ టు యాక్షన్ బటన్, కాల్ టు యాక్షన్ బటన్ పెట్టుకోవాలి. అంటే వచ్చిన తర్వాత బుక్ నౌ కానీ కాల్ నౌ అని ఆప్షన్ ఉండాలి కదా, అందుకోసం. సో బుక్ నౌ, సైన్ అప్, స్టార్ట్ ఆర్డర్, వ్యూ షాప్. మీ రియల్ ఎస్టేట్కి ఏ సెట్ అయితే చూసుకోండి. వాచ్ నౌ, విజిట్ గ్రూప్, కాంటాక్ట్ అస్ ఇస్ ది బెస్ట్ వన్. మీకైనా మాకైనా అది కరెక్టే. నెక్స్ట్ కొట్టండి. తర్వాత కాంటాక్ట్ అస్ కొట్టినప్పుడు మన వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ పేజ్ కి చేసుకోవాలి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసుకొని మనకు లీడ్ వచ్చేటట్టు.
సేమ్ కాల్ టు యాక్షన్ బటన్. సో ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ అండ్ కాల్ టు యాక్షన్ బటన్. నేను ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ యాడ్ చేయలేదు, లేటర్ యాడ్ చేస్తా. అయిపోయింది. కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్. మీరు కావలిస్తే మీ వాట్సాప్ నెంబర్ని పేజ్కి యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఇది చేంజ్ ఇవ్వాలి, అయితలేదు, స్కిప్ చేస్తున్నా, తర్వాత చేస్తా. తర్వాత మీది ఆల్రెడీ అకౌంట్ కదా, చూడండి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాను చూడండి ఇక్కడ. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అయితే ఎవరున్నారో వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, ఫాలో చేయమని. అది రేపు చూద్దాం, ఇది వదిలేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ కొట్టేసుకుందాం, తర్వాత డన్ అని కొట్టండి, అంతే. మీ యొక్క పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ మీ అకౌంట్ ఉంటే అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఫాలోవర్స్ తెచ్చుకురావచ్చు, 1,00,000 ఫాలోవర్స్ కూడా తీసుకురావచ్చు దీనికోసం. అయితే చూడండి, ప్రొఫైల్ పిక్ నేను ఇయ్యలేదు, కానీ ఆటోమేటిక్ గా ఓ అనేది వచ్చేసింది. మీ దానిలో ఫస్ట్ లెటర్ గా ప్రొఫైల్ పిక్ అవుతుంది. కవర్ పిక్ మాత్రం మనం కంపల్సరీ యాడ్ చేయాల్సిందే అనమాట. సో తర్వాత మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకురావచ్చు. మన దగ్గర ఫొటోస్ ఉంటే నా దగ్గర ఫొటోస్ పైకి వస్తాయి. సో ఇది పెడితే తీసుకుంటుంది అంతే. జాసఫ్ను ఇట్లా పెట్టేస్తున్నా అంతే. నేను ఇగో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టచ్చు. రేపు దీన్ని చేంజ్ చేస్తాలేండి మేడం. రైట్ రైట్ ఇది మన ఒక పేజ్ అండి. మన టార్గెట్ ఏం లేదు, మీ అందరూ కూడా మీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక పేజ్ ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. దీని నుంచే మనము చాలా మంది ఫాలోవర్స్ ని తీసుకొని వస్తాము. ఇక్కడ నేను మొత్తం మార్కెటింగ్ నేర్పిస్తాను మీకు. ఇక ఈ పేజ్ ఫాలోవర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఏం కంటెంట్ పెడితే బాగుంటుంది, దోస్ థింగ్స్ విల్ బి ఆన్ ఇట్. దిస్ ఈజ్ ఆన్ హౌ టు క్రియేట్ అ ఫేస్బుక్ పేజ్. ప్రస్తుతానికి ఫేస్బుక్ పేజ్ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్ చెప్పండి శాంతకుమార్ గారు. ఫేస్బుక్ ఉన్నది ఆల్రెడీ, అంటే నేను ప్రజెంట్ గా ఫోన్ లో వాడుతున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ సపరేట్ దీంట్లోనే క్రియేట్ చేయాలా, నేను సపరేట్ చేయాలి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు నీ ఫేస్బుక్ ఉంది కదా, అది ల్యాప్టాప్ లో ఓపెన్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, నీ ఫోన్ నంబర్ కి మెసేజ్ వస్తుంది, అదే వాడుకో, ఇంకా వేరేది ఏం అవసరం లేదు. పేజ్ మాత్రం క్రియేట్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. దానినే పేజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చూపించినట్టు పేజ్ క్రియేట్ చేసుకో. ఇది అయిపోయాక వీడియో పంపిస్తారు, వీడియో ప్రకారంగా చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వినోదిని గారు మీ క్వశ్చన్ చెప్పండి. మాక్సిమం ఎన్ని పేజెస్ క్రియేట్ చేయొచ్చు సార్? ఎన్నైనా చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో లిమిట్. కాకపోతే ఎన్ని చేస్తావు ఇంపార్టెంట్ కాదు, చేసిన 1-2 ఎట్లా మార్కెటింగ్ చేస్తావు అన్నది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏమైనా లిమిట్స్ ఉంటాయా? లిమిట్ ఏం లేదు. వినోదిని గారు క్వశ్చన్ ఉందా మీకు? సార్ చెప్పండి రాజు. సార్ వెబ్సైట్ లో ఫోన్ నంబర్ ఇచ్చాను నేను. 1 మినిట్ మేడం. హలో, వెబ్సైట్ లోనేమో జియో ఫోన్ నంబర్ ఇచ్చాను. ఇది నాది ఫేస్బుక్ అకౌంట్ లోనేమో ఐడియా ఫోన్ నంబర్ ఉంది సార్. ఫోన్ నంబర్ ల్యాప్టాప్ కూడా జియోనే ఉంది, మొబైల్ లోనేమో ఐడియా ఉంది. నీకు 2 ఫోన్లు నీ దగ్గరనే ఉంటాయి కదా? 2 ఫోన్లు పర్లేదు, వాస్తవం ఏం లేదు. అట్లా ఇదే రూల్ ఏం లేదు. ఓకే, 2 వేరే ఉన్నాయి కాదు. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. అయితే 2 ఫోన్లు మీరు వాడుతున్నారు, మీరు ఉందంటే నో ప్రాబ్లం. ఓకే, 2 ఒకటే సిమ్ లోనే ఉన్నాయి సార్. పర్లేదు, వాడుకోండి. ఓకే, వినోదిని గారు చెప్పండి. సార్ ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ ఉంటే ఏం చేయాలి? మీకు ఆల్రెడీ పేజ్ ఉందా? పేజ్ ఉంది, కానీ నేను ఎప్పుడో అది క్రియేట్ చేశాను, కానీ ఈ విధంగా లేదు. జస్ట్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. మీకు అది వాడదాం అనుకుంటే అది వాడుకోండి. కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన మెథడ్ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇంకోటి కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు అడిగారు ఎవరో, ఒక్క ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని పేజీలైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అది వదిలేసేయండి, కొత్తది చేసుకోండి ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ నా దగ్గర డెమో, అంటే డెమోస్ మీరు ఇచ్చిన అది ఉంది, కానీ నాకు కొత్త కొనుక్కోలేదు. అంటే వెబ్సైట్ కి అది డెమోనో ఇదే.
దాన్ని ఇప్పుడు నేను పెడతప్పుడు నేను అదే పెట్టాలా సార్? నేను ఇప్పుడు మీరు పేజ్లో అడిగే వెబ్సైట్ ప్రస్తుతానికి అదే పెట్టు, నీకు ఏది లేదు కాబట్టి ప్రస్తుతానికి అదే పెట్టు. ఓకే ఓకే ఓకే. తర్వాత కొనుక్కున్నాక మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తాను. అప్పుడు అది మార్చేసుకో. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్? చెప్పండి, ఎవరికి ఏం క్వశ్చన్ అడగండి. నో క్వశ్చన్స్, విల్ మూవ్ ఫార్వర్డ్. రేపు వచ్చినప్పుడు అందరూ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకొని వస్తారు కదండి. ఎస్, నో డౌట్స్. డిజైనింగ్ క్వశ్చన్స్ పక్కన పెట్టండి. మీకు నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి వెబ్సైట్ నేను క్లియర్ చేస్తా. మార్కెటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ కూడా వస్తాయి. నేను మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తా. చెప్పండి రాజ్ కుమార్ గారు, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రాజగోపాల్ రెడ్డి గారు? లేవు సార్, రేపు నెక్స్ట్ టుమారో పేజ్ క్రియేట్ చేసి వస్తాను. రైట్ రైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి వెళ్దాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే చెప్పాలంటే, ఈ రియల్ ఎస్టేట్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారండి. జనరల్ గా ఈ 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే 1970s బాను, 1980s బాను, వీళ్ళు 90 వరకు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఫేస్బుక్ లో బాగుంటారండి. ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు కానీ, తర్వాత 1990s కానీ 1980s కానీ సాఫ్ట్వేర్ లో సెట్ అయిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉంటారండి. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయాలంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అయితే మీకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా, అది అవసరం లేదు, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి దానికి మీరు ఏం చేయాలంటే, నేను చెప్తున్నా, ఫేస్బుక్ అకౌంట్ మాత్రం నేనేమని చెప్తున్నా, కంపల్సరీ మీ అకౌంటే వాడుకోమంటున్నా. కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మాత్రం యూ షుడ్ క్రియేట్ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీ పర్సనల్ అకౌంట్ వద్దు, అవసరమే లేదు, అది కొత్త అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్. అయితే ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఐదర్ మీకు న్యూ జీమెయిల్ ఉండాలి, న్యూ జీమెయిల్ తోటి చేసుకోవచ్చు, లేదంటే మీ ఫోన్ నంబర్ తోటి కూడా చేసుకోవచ్చు, ఒకవేళ పాత అకౌంట్ కి అది టచ్ కాకపోతే. ఇప్పుడు నేను ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా, చూడండి. instagram.com అని కొట్టినా, మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా వీలైనంత వరకు ల్యాప్టాప్ లోనే చేయండి. అయితే ఇది నా ఫేస్బుక్ అకౌంట్ కదా, ఇది నా ఫేస్బుక్ అకౌంట్. అయితే ఇక్కడ నేను చూద్దాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకు ఆల్రెడీ ఉందేమో చూస్తున్నా నేను. లాగిన్, నో నీడ్ టు స్విచ్. సుభాష్ మంగళం కంటిన్యూ. సో ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఇదే పేరు మీద వస్తుంది, కానీ ఏమైతుంది, సుభాష్ మంగళం మీద క్రియేట్ అవుతుంది. నాకు అట్లా వద్దు, నాకు పేరు కూడా కొత్తది కావాలి. ఏమని, ODMT కోడ్స్ తెలుగు అని రావాలన్నమాట. అందుకోసం ఏం చేస్తున్నా, instagram.com క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అంటున్నా. నేను సైన్ అప్ అడిగేటప్పుడు వాడు ఏమడుగుతాడు, మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆ ఈమెయిల్ వాడకుండా ఉండాలి, అలాంటి ఈమెయిల్ తీసుకోవాలి. ఓకే, సో దానికోసం నా ఏజెన్సీకి సంబంధించిన ఈమెయిల్ ఉంది, ఈ ఈమెయిల్ వాడుతున్నా నేను. agencyodmt@gmail.com, agencyodmt@gmail.com, odmt@gmail.com. నీ పేరేంటి, ఏమడుగుతుండు, నీ పేరు అడుగుతుండు. యూజర్ నేమ్, ఇక్కడ పేరు కాదు ఇంపార్టెంట్, ఈ యూజర్ నేమ్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పేరు నువ్వు ఏం పెట్టినా వస్తుంది, నేను సుభాష్ మంగళం పెట్టినా నువ్వు పెట్టినా నడుస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పేరు యూనిక్ ఉండాలి, ఆ పేరు మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నేను ఏమైనా చేస్తున్నా, ODMT కోడ్స్ అని పెడుతున్నా, ఇది మాత్రం యూనిక్ ఉండాలి. ఇప్పుడు నువ్వు సుభాష్ అని పెట్టినా తీసుకో, చూడాలి, ఇది లేదంట, ఇదిగో ఇంటూ మార్క్ చూపిస్తున్నారా బాబు, అది ఆల్రెడీ ఉంది పేరు, నువ్వు తీసుకోనికి రాదు అంటుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ODMT కోడ్స్ తెలుగు, ఇక్కడ స్పేస్లు గీసి లేదు, ఇగో ఉంది చూడండి, ODMT కోర్స్ తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా అవుతుందంటే, ఇక్కడ చూడండి, instagram.com/ODMT కోర్స్ అని షార్ట్ కట్ కొట్టేస్తే కూడా మన పేజ్ రావాలి. ఇగో నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా నాకు ఏమైతుంది, ఏం పెట్టుకున్నా, ODMT కోర్స్ తెలుగు అనేది క్రియేట్ చేసుకుంటున్నా. అంటే instagram.com/ODMT
ఓడిఎంటి కోడ్స్ తెలుగు అనేది క్రియేట్ అయిపోతుంది నాకు. ఇది లేదు చూడండి, ఎందుకంటే నేను క్రియేట్ చేయలే కదా, ఈ షార్ట్ కట్ అయిపోతుంది. సెకండ్ రైట్. సో పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మనం సెటప్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ అయిపోయిందంటే సైన్ అప్ చేసుకుందాం. ఓకే, ఐఎమ్ జస్ట్ సైనింగ్ అప్. ఇది కూడా ఓడిఎంటి తెలుగు అని పెట్టుకుంటా, ఈజీగా ఉంటుంది. సైన్ అప్, బట్ చాలా ఇంపార్టెంట్ ఏందనేది యూజర్ నేమ్. సైన్ అప్ అండి. సో ఇక్కడ ఏమడుగుతుంటా, యూ నీడ్ టు ఎంటర్ యువర్ డేట్, యువర్ బోర్న్, యూజ్ యువర్ ఓన్ బర్త్డే ఈవెంట్. సో నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమని అడుగుతుండు, పెట్టేసి మీరు నిజమైనది పెట్టుకోండి, ఇది ఎవరికి పబ్లిక్ లో కనిపించదు. Yeah, this is my date of birth actually. I born on 15th August. దస్తగిరి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? ఆల్రెడీ ఉన్న అకౌంట్ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం సార్? అంటే కొత్త అకౌంట్ కోసం కాకుండా. ఇన్స్టాగ్రామా? అవును సార్. ఏం పేరు మీద ఉంది? నా పేరు మీదనే ఉంది సార్, కంప్లీట్ గా దస్తగిరి రెడ్డి జీ అని ఉంది. మీకు అదే వాడదాం అనుకుంటే వాడుకోండి, లేదంటే నువ్వు ఒక వెంచర్ స్టార్ట్ చేసినావు లైక్ jaga.in, దాని పేరు మీద చేసుకోవాలంటే కొత్త అకౌంట్ తీసుకోండి. ఓకే సార్. సరేనా? ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన. నెక్స్ట్, సో వాళ్ళు ఒక మెయిల్ పంపించారు నా మెయిల్ కి. సో ఒకసారి దాన్ని నేను వెరిఫై చేస్తే అయిపోతుంది. ఎస్, 521983. 521983. One second అండి. ఓకే అండి, ఇక్కడ ఏమైంది చూడండి. వి సస్పెండెడ్ యువర్ అకౌంట్ ఆన్ April 17th. దేర్ ఆర్ 180 days రిమైనింగ్ టు డిసగ్రీ విత్ దిస్ డిసిజన్. ఇదే ఈ ఫేస్బుక్ కూడా ఏంటంటే ఓవర్ యాక్షన్ అనమాట. వింది ఒకప్పుడు ఏమైందంటే వీడు ఎట్లా పడితే అట్లా చేయడం కానీ, జనాలు ఫ్రాడ్ చేసినా కానీ యాక్సెప్ట్ చేసిండు అనమాట. అప్పుడు కోర్టు పెద్ద కేసు అయిందనమాట. డేటా ప్రైవసీ అంటే మనుషుల యొక్క డేటాను తీసుకొని వీడు పొలిటీషియన్స్ కి అమ్మేస్తుండే డేటా, దాని నుంచి వాళ్ళు ప్రచారం చేసుకుంటారని ఒక అలిగేషన్స్ రావడం వల్ల అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని సస్పెండ్, అంటే ప్రతి ఒక్కరిని సస్పెక్ట్ చేస్తారు అనమాట. సో బై డిఫాల్ట్ గా మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుని సస్పెండ్ చేస్తాడు అనమాట. సస్పెండ్ చేసినప్పుడు మీరు అరే బాబు నేను దొంగను కాదు, నేను మంచోన్నే, చూడరా భయ్ అని అడగాలి. సో యువర్ అకౌంట్ డజంట్ ఫాలో అవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. మనం ఏం చేసినామని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో కాలేదు అంటున్నాడు. ఇఫ్ యూ కాంట్ కన్ఫర్మ్ యువర్ అకౌంట్, ఇట్ విల్ బి పర్మనెంట్లీ డిసేబుల్డ్. దిస్ అకౌంట్ ఈజ్ ఏబుల్ టు పీపుల్. ఇక్కడ ఏమని చెప్తున్నాం, డిసగ్రీ విత్ డిసిషన్. నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని డిసగ్రీ అని కొడుతున్నాం. అప్పుడు వాడు వాళ్ళని ప్రూఫ్ అడుగుతాడు అండి. మనం ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది. అడుగుదాం, ఏం ప్రూఫ్ అడుగుతాడు? నువ్వు రోబోట్వా కాదా, నేను ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఈ తులువలు చాలా మంది ఉంటారండి. తెలివి ఎక్కువైన ప్రాబ్లమే, తెలివి తక్కువ ప్రాబ్లం. ఈ తెలివి ఎక్కువ వాడు ఏం చేస్తారంటే వానికి రూపాయి కూడా రాదు. వాడు ఏం చేస్తాడు, ఆటోమేషన్ పెడతాడు అనమాట. ఒక ప్రోగ్రామ్ రాసి వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా అది ఇన్స్టాగ్రామ్కి వెళ్తుంది, సైన్ అప్ అంటుంది, కొన్ని పేర్లు ఇస్తుంది, అకౌంట్లు క్రియేట్ చేస్తుంది. అంటే ఒక్క రోజులోనే 1,00,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ అయిపోతాయి. అది ప్రాబ్లం కదా. అందుకోసం ఈ మాట అడుగుతుంది, ఐఎమ్ నాట్ రోబోట్ అని. ఈ రోబో అనేది ఇట్లా చేయడానికి రాదనమాట వాళ్ళకు. అందుకోసం ఈ క్యాప్చా ఇవన్నీ చేస్తారు. ఇక ఈమెయిల్ ఐడి చెప్పురా పోయి మళ్ళీ అంటాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి. మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ కోడ్ ఇస్తాడు. అది మనం చెప్పేసినాం అనుకో, మనని వాడు
ఓకే చేస్తాడు. ఇప్పుడు ఇంకొకటి వస్తుంది మనకి ఇక్కడ. సో సస్పెండ్ అయినప్పుడే సార్ నాకేమో అయిందని మీరు దిగులు పడకండి, చాలా ఇది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా వచ్చినప్పుడు చదవాలి, పానిక్ కావద్దు. ఇదేంది అని. ఇగో యువర్ వెరిఫికేషన్ కోడ్ 3943007 3943007 రైట్ కదా. నెక్స్ట్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుండు. మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం. ఇంకో లేవర్ మళ్ళీ అక్కడ కూడా మెసేజ్ పంపిన అడుగుతుండు. సో ఇద్దాం, ఇప్పుడు తీసుకోవడం. ఇక్కడ ఇంకొకటి మెసేజ్ వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి రెండు యూనిక్ గా ఉండాలి. అయితే ఒకసారి ఒక మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చామంటే రెండోసారి వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను మస్తాలు ఇచ్చిన వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాదు చెప్తాడు, ఈ ఫోన్ నెంబర్ చాలా దగ్గర వాడినావు పోయి ఇంకో ఫోన్ నెంబర్ ఇయ్య అంటాడు, ఇవ్వచ్చు. ఓకే, ఇది ఓన్లీ కన్ఫర్మేషన్ కోసమే. అంటే వీడు మనిషి, వీడు రోబో కాదు అని తెలుసుకోవడానికి అంతే. వీడు ఏమంటుండు, వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో, ఇట్ యూజువల్లీ టేక్స్ అస్ అరౌండ్ ఎ డే, విల్ నోటిఫై యూ అని అన్నాడు కానీ అయిపోయింది. ఓకేనా, ఇగో పేజ్ క్రియేట్ అయిపోయింది. ఇది నీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్. దిస్ ఈజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. చూడండి, instagram.com/ODMT కోడ్స్ తెలుగు అకౌంట్ క్రియేట్ అయిపోయిందండి. నేనేం చేశాను, ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ నాకు ఆల్రెడీ ఉంది, అక్కడ ఒక పేజ్ క్రియేట్ చేశాను. తర్వాత ఇన్స్టాగ్రామ్ మాత్రం కొత్తది క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే, ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేయాలి. ఎప్పుడు కూడా నీ ఫేస్బుక్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ చేయాలి. సో దట్ ఈ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ పోస్ట్ పెడితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ పోస్ట్ పెడితే ఇక్కడ. ఇది మ్యాండేటరీ స్టెప్ అండి. ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తా. సో ఇది ఎలా చేయాలో చూపిస్తుంది. ఇది మన పేజ్కి వెళ్ళాము. ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇది మన పేజ్ కదా. పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అని వస్తుంది. మీరు కొంచెం స్పెండ్ చేయాలండి. నేను అందుకే ఈరోజు తక్కువ చెప్తున్నా, రేపు చాలా టైం స్పెండ్ చేయండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి మీకు. ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేసిరో డిజైనింగ్ గురించి వర్రీ కాకండి. డిజైనింగ్ నేను మళ్ళీ సెట్ చేస్తా, అందరి దగ్గరకు వచ్చి సెట్ చేస్తా. ఈ రోజు నుంచి మాత్రం చాలా డెడికేటెడ్ గా చాలా టైం స్పెండ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పేజ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఏమంటుండు వీడు, కనెక్ట్ యువర్ అకౌంట్, కనెక్ట్ యువర్ ఫేస్బుక్ పేజ్ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటుండు. కనెక్ట్ చేద్దాం. కనెక్ట్, కన్ఫర్మ్. అప్పుడు బాబు ఏ అకౌంట్ లకు లాగిన్ కావాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ లాగిన్ చేయాలి మళ్ళీ మనం. సో మనం ఏం పెట్టాము, ODMT కోడ్స్ తెలుగు అనేది మన యూజర్ నేమ్. మన పాస్వర్డ్ కొట్టేసి అది చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని ఆ రెండు లింక్ అయిపోతాయి. ఈ లింక్ అయిపోతే మన 50% అయిపోయిందండి. ఈ రెండు ఇక కనెక్ట్ అయిపోయినాయి, మన పని అయిపోయింది. ఈ రోజు మన టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఏమైనా క్వశ్చన్ ఉందండి ఇంతవరకు? లేదు సార్, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కు లింక్ ఇచ్చారు కదా సార్ ఫేస్బుక్ నుంచి. ఆ ఫేస్బుక్ మనము పెట్టిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ ఉండాలి కదా సార్. అట్టేటప్పుడు లింక్ అట్లేం లేదు. అది వేరే ఇది వేరే, దానికి సంబంధమే లేదు. చూడండి, నాకు ఇబ్బంది అయిపోయింది సార్, అక్కడ రావట్లేదు ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు చేసిరా? లేదు, ముందే చేశాను నేను రేపు మీకు స్క్రీన్ షేర్ ఇచ్చి నేను చూపిస్తాను. ఏం కాదు, మీరు ఏం చేయండి అంటే రేపు కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఫేస్బుక్ లో పేజ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను ఎట్లా ఈ వీడియో చూసి ఎట్లా చేసినా అట్లా చేయండి, అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీకు 10 మందికి 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నేను డిజైనింగ్ సాల్వ్ చేయకున్నా పర్లేదు, మీకు ఎవరో ఒకరు వెబ్సైట్ డిజైనింగ్ చేయిస్తారు. కానీ ఇక్కడ మార్కెటింగ్ మాత్రం నేను ఆగాను. కంపల్సరీ డౌట్స్ క్లారిఫై అయినాకనే ముందరికి వెళ్తా. చలో, ఈ రోజు మనం చేసింది ఏందో చెప్తానండి. ఫస్ట్, ఫేస్బుక్ పేజ్ క్రియేటెడ్. సెకండ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేటెడ్.
ఈ 3 ఆప్షన్స్ చేసిన అండి. ప్రతి ఒక్కరు కూడా ఇవి చేసి రండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం రేపు సాల్వ్ అవుట్ చేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత డౌట్స్ క్లియర్ చేసినాక రేపు నేను క్యాన్వాలో స్పెండ్ చేస్తా. ఇమేజ్ ఎట్లా తీయాలన్నది, వీడియో ఎట్లా చేయాలని నేర్పిస్తా. దెన్ మీ అందరితో పోస్టింగ్ చేపిస్తా. ఆర్గానిక్ గా అంటే డబ్బులు ఏమి ఖర్చు పెట్టకుండా కూడా బిజినెస్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంకా మీరు ప్యారలల్ గా కూడా అండి, ఇంకా ఇది టైం పాస్ కాదు, ఇంకా డైరెక్టే ఇప్పుడు వెబ్సైట్ డమ్మీ వెబ్సైట్ చేసినాం కదా, అట్లా కాదు. రియల్ వెబ్సైట్ చేసిన వాళ్ళు దాన్నే ప్రమోట్ చేయాలి. ఇక మీకు వీలైతే ఇంట్లోనే ఒక బిజినెస్ వస్తే బాగానే ఉంటుంది, సంతోషం. యాడ్స్ పెట్టినప్పుడు ఎక్కువ లీడ్స్ వస్తాయి. బట్ మన మార్కెటింగ్ స్టార్ట్ అయింది. ఇక ప్యారలల్ గా మీరు మీ బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకేనా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకా సార్ నేను శ్యామ్ సార్. ఆ, సార్ ఇది పాత ఇన్స్టాగ్రామ్ కి అంటే చేసుకునొచ్చా, కొత్తదే చేయాలా ఖచ్చితంగా? పాత ఇన్స్టాగ్రామ్ పేరు ఏం పేరు ఉంది? అది ఏ శాంత్ అని ఉంది సార్. నీవు దానిపైన మీద ప్రమోట్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే నీ వెంచర్ కి ఏమైనా పేరు పెట్టాలనుకుంటున్నావా? మీ వెంచర్ ఏంటంటే కొంచెం బాగానే జనాలు బాగానే ఎక్కువ జనాలు దాన్నే పెడితే మూస్తారు కదా. సరే, దాన్నే పెట్టుకోవాలి, ఏం కాదు. లేదంటే కొత్తది కూడా మీరు చెప్పినట్టు ట్రై చేయమంటే కూడా ట్రై చేస్తాను. చేయండి, పర్లేదు. అందులో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని వాడుకో, ఏం కాదు. దాన్నే వాడుకో. ఫస్ట్ ట్రై చేస్తా, ఒకవేళ వీలు కాదు కొత్త ట్రై చేస్తా. రైట్. సో ఈ రోజు నుంచి మాత్రం ప్రతి ఒక్కరు టాస్క్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంతమంది కూడా చాలా బాగా చేశారులేండి. కాబట్టి ఇంకా వెబ్సైట్ డిజైనింగ్ చాలా అయిపోయింది. మళ్ళీ ఈ వీక్ లో ఒక రోజు మళ్ళీ డిజైనింగ్ వస్తాను నేను. వచ్చేసి ప్రతి ఒక్కరు వెబ్సైట్ క్లియర్ చేద్దాం. ఐ టెల్ యూ విచ్ డే, మేబీ ఫ్రైడే ఆర్ థర్స్డే పెట్టుకుందాము. మన మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చలో అండి, ఈ వీడియో మీకు రేపు మార్నింగ్ వస్తుంది. ఈ వీడియో చూసి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.